నేటి దిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనంలో తెలియచేసిన మాటను చదువుకుందాం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. దీనులు అనేటటువంటి వారు అనగా ప్రభు దృష్టికి తమను తాము తగ్గింపగలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ సమాజంలో ప్రభు ప్రేమను కనుపరిచేటటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉంటారో వారికి యేసుక్రీస్తు ప్రభులో కలుగు సంతోషము అది అధికమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. లూకా రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 46, 47, 48 వచనాలలో రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే, అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించుటకు దేవుని చేత ఏర్పరచబడినటువంటి మరియా పలికినటువంటి మాటలను ఇక్కడ మనం గమనించగలం. ఆమె ఎలిజబెత్ గారితో మాట్లాడుతూ ఈ సంగతులను తెలియచేస్తున్నారు. అదేంటంటే, నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని లేక తగ్గింపు స్థితిని, విశ్వాస స్థితిని కటాక్షించను అని మాట్లాడుతూ, తన ఆత్మ తన రక్షకుడైన దేవుని యందు ఆనందించను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. దూతతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరియా పలికినటువంటి మాటను లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో, ఇదిగో ప్రభు దాసురాలను అని కూడా ఆమె అక్కడ పలకటం మనం గమనించగలం. నిజమే, అప్పటి వరకు ఆమె ప్రభువును బట్టి ఆనందిస్తూ ఉంది. ఎప్పుడైతే ప్రభువారు ఆమె తగ్గింపును, విశ్వాసాన్ని కటాక్షించారో, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆమెలో జన్మించుటకు కారణమైనటువంటి ఆ స్థితిని బట్టి ఆమె కలిగినటువంటి సంతోషం అధికమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, భూమి మీద యేసుక్రీస్తునందుంచినటువంటి విశ్వాసం విషయంలో మనము ఎంతో జాగ్రత్త గలవారమై కొనసాగితే మనకు ప్రభువు ఇచ్చేటటువంటి సంతోషాన్ని ఆయన అధికం చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఏ విధముగా ప్రభువారు మనల్ని ఈ లోకంలో ఆయన తన మహిమ కొరకు వినియోగించుకుంటారో మనకు తెలియదు. నాడు మరియ కూడా ఎన్నడూ కూడా ఆమె లోకరక్షకుడు ఆమె గర్భంలో నుండి ఈ లోకంలో జన్మిస్తాడనేటటువంటి విషయాన్ని ఆమె ఎన్నడూ ఊహించలేదు. ఆమె ఏ పురుషుని ఎరుగని స్త్రీగా, కన్యకగా ఆమె ఉంటూ మనం గమనించగలం. ప్రవక్తలు ప్రవచించిన రీతిగా ఆ కన్యక ఎవరో కావచ్చు, కానీ మరియను ప్రభువారు ఆయన ఆమె దీనస్థితిని కటాక్షించుట మనం గమనించగలం. ఆమె వంటి కన్యకలు ఎందరో ఉండి ఉండవచ్చు, ఆమె వంటి విశ్వాస స్థితిలో ఉన్నవారు ఎందరో ఉండి ఉండవచ్చు, కానీ లోకరక్షకుడు ఆమె ద్వారా ఈ లోకంలో జన్మించటానికి ఆమె విశ్వాసం ప్రభు దృష్టిలో ఆమె కటాక్షింపబడటానికి కారణమైనటువంటి స్థితిని పొందింది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనము కూడా దీనులంగా ఉండటానికి ఇష్టపడితే ఆయన మనలో నివాసం చేస్తారు. అంత మాత్రమే కాదు, సమాజానికి, సంఘానికి ఒక దీవెనకరమైనటువంటి స్థితిలో ప్రభువారు మనల్ని నిలబెడతారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి ఆఖరి వాక్య భాగంలో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అనే మాటను మనం చూస్తున్నాం. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరందరూ పాత్రులు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే గొప్ప మేలులు నాడు ఆమె రక్షకుడిగా యేసు ప్రభు జన్మించటానికి కారణమైంది. నేడు మనము అనేకులు రక్షించబడటానికి ప్రభు దృష్టి ఎదుట ఇటు లక్షణాలు కలిగి ఉంటే తెలియకుండానే అనేక ఆత్మలకు దేవుడు మనలో అనేకులను ఆయన దీవెనగా ఉంచబోతున్నాడు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. దీనులకు మీ యందు కలుగు సంతోషం అధికమగునని నేడు మీరు మాకు వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని సేవాపరిచని ఆశీర్వదించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేటి దిన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించి మీరు అనుగ్రహించే ప్రతి ఈవిని మా ప్రియులు పొందుటకే కృప చూపమని
యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్. నేడు విన్న ఈ